ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక టేస్టీ అట్లు చూపించబోతున్నానండి. అట్లు అంటే జనరల్గా అందరికీ తెలిసిందే, మనం గోధుమ పిండి కానీ దోశ పిండి కానీ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటాము. కానీ ఇవాళ నేను కొంచెం డిఫరెంట్గా గోధుమ పిండి అలాగే బెల్లం కాంబినేషన్లో అట్లు అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం రొటీన్గా చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటాం, కానీ ఇవాళ కొంచెం డిఫరెంట్గా గోధుమ పిండిని బెల్లం యూజ్ చేసి అట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనే ప్రాసెస్ తెలుసుకునే ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం ముందుగా నేను 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నానండి. అలాగే 2 కప్స్ గోధుమ పిండి మెజర్మెంట్కి మనకి 1 కప్ బెల్లం అవసరం అవుతుంది. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఈరోజు గోధుమ పిండి అట్లుని టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకొని ఇందులో 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం ముక్కల్ని 1 కప్ కూడా యాడ్ చేస్తున్నానండి. 2:1 రేషియో. ఇలా మొత్తం సన్నగా కట్ చేసుకున్నటువంటి బెల్లం పీసెస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల దాని టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా రాదండి. సో అందుకనేసి ఇలా 1/2 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. అలాగే ఇందులో 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేశాను. జనరల్గా దీనికైతే మనకి 3 కప్స్ వాటర్ అవసరం అవుతాయి. మీరు మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 3 కప్స్ అయితే పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ అవుతుందండి. చూసారు కదా, దోసపిండి కన్నా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. 3 కప్స్ వాటర్ పడుతుంది. 3 కప్స్ వాటర్ యాడ్ చేసి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా గోధుమ పిండితో మనం చాలా వెరైటీస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చపాతీస్, అలాగే పూరి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా పాన్ని హీట్ చేసుకున్నాను. దోశ పెనంని హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న ఆనియన్ పీస్ తీసుకొని ఇలా మొత్తం రబ్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దోశ పిండిని ఇలా దోశల్లాగా మనం అప్లై చేసేసుకోవాలి. దీనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోతుంది ఒక సైడ్ మొత్తం. ఇప్పుడు దీన్ని అనదర్ సైడ్కి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, రెడ్డిష్ కలర్లో బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఇలా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది దోశ. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక అనదర్ దోశ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు. మనం ఇలా ఈ కన్సిస్టెన్సీలో డఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం అటు ఇటు 2 సైడ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇందులో వాడిన ఐటమ్స్ రెండు మనకి చాలా హెల్త్కి చాలా యూజ్ అవుతాయండి. గోధుమ పిండి అలాగే బెల్లం. బెల్లం అనేది మనకి ఐరన్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తుంది, హెమోగ్లోబిన్ పర్సెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకి ఒక హెల్తీ స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. రెగ్యులర్గా వేసుకునే దోశలు అట్లు అలాగే చపాతీల కన్నా కొంచెం డిఫరెంట్గా ఇలా బెల్లంని యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.